హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు. తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 5. ఈరోజు మనం 4 పదాల గురించి తెలుసుకుందాం. అవి ఏమిటంటే అబ్బు అంటే ఇప్పుడు, తబ్బు అంటే అప్పుడు. ఈ అప్పుడు అనే మాటకి ఇంకొక పదం ఉంది, జబ్బు. ఇక 4వది కబ్బు అంటే ఎప్పుడు. ఈ 4 పదాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇప్పుడు అంటే అబ్ అని అనుకున్నాం కదా. అబ్ అనే మాటని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం. అబ్ దర్వాజా బంద్ కరో. ఇప్పుడు తలుపు మూయి. అబ్ అంటే ఇప్పుడు, దర్వాజా అంటే తలుపు, బంద్ కరో మూసేయి, మూయి అని అర్థం వస్తుందన్నమాట. అబ్ అప్నా నామ్ బతావో. ఇప్పుడు అప్నా నామ్ నీ పేరు, బతావో చెప్పు. బోలో అని కూడా అనొచ్చు, బతావో అని కూడా అనొచ్చు. నామ్ బతావో నీ పేరు చెప్పు, నామ్ బోలో నీ పేరు చెప్పు అని కూడా అనొచ్చు. అబ్ జల్దీ లిఖో. ఇప్పుడు తొందరగా రాయి. అబ్ అంటే ఇప్పుడు, జల్దీ అంటే తొందరగా, లిఖో అంటే రాయి. అబ్ ఠీక్ సే ఖడే రహో. ఇప్పుడు సరిగ్గా నిలబడు. అబ్ అంటే ఇప్పుడు, ఠీక్ సే అంటే సరిగ్గా, ఖడే రహో నిలబడు అని కూడా అనొచ్చు. అబ్ తక్ క్యా కర్ రహా థా. ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు. అబ్ తక్ ఇప్పటి వరకు. క్యా కర్ రహా థా. క్యా అంటే ఏమిటి, కర్ రహా థా చేస్తూ ఉన్నావు, ఏం చేస్తూ ఉన్నావు. అబ్ తక్ అంటే ఇప్పటి వరకు ఏమి చేస్తున్నావు అని మనం ప్రశ్నించినట్టు అన్నమాట. ఇక అబ్ గానా గావ్. ఇప్పుడు పాట పాడు. అలాగా ఈ వాక్యాల్ని అస్తమాను నోటి ద్వారా ఉచ్చరిస్తూ ఉంటే మీ నోటి కండరాలు బాగా ఈ పదాలకి అలవాటు పడి మీరు ఈజీగా ఉర్దూ మాట్లాడటం నేర్చుకోవచ్చు అన్నమాట. ఇక రెండో పదం తబ్. తబ్ అంటే అప్పుడు. తబ్ దర్వాజా బంద్ కియా. ప్రశ్నిస్తున్నాం అన్నమాట. అప్పుడు తలుపు మూసావా. దానికి జవాబుగా మనం తబ్ దర్వాజా బంద్ కియా అంటే హా, తబ్ మై దర్వాజా బంద్ కియా థా అని జవాబు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం తబ్ అనేది వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తామన్న దాని గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రశ్న జవాబు ఇప్పుడు అవసరం ఉండదు. తర్వాత మనం పాఠంలోని క్షుణ్ణంగా ప్రశ్న జవాబులు వచ్చినప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. తబ్ అప్నా నామ్ బతాయా. అప్పుడు నీ పేరు చెప్పావా అని ప్రశ్నిస్తున్నామన్నమాట. తబ్ జల్దీ లిఖా థా. అప్పుడు తొందరగా రాశావా. తబ్ అంటే అప్పుడు, జల్దీ అంటే తొందరగా, లిఖా థా రాశావా. థా అంటే పాస్ట్ టెన్స్ జరిగిపోయిన దాని గురించి థా అంటాం కాబట్టి లిఖా థా రాశావా అని అర్థం వస్తుందన్నమాట. తబ్ ఠీక్ సే ఖడా రహా థా. అప్పుడు సరిగ్గా నిలబడ్డావా. తబ్ అంటే అప్పుడు, ఠీక్ సే అంటే సరిగ్గా, ఖడా రహా థా ఖడా అంటే నిలబడి ఉండటం, రహా థా ఉన్నావా. అప్పుడు సరిగ్గా నిలబడి ఉన్నావా. తర్వాత తబ్ తక్ క్యా కర్ రహా థా. తబ్ తక్ అప్పటి వరకు. తక్ అంటే వరకు అని వస్తుందన్నమాట. తబ్ తక్ అప్పటి వరకు. క్యా అంటే ఏమి, కర్ రహా థా చేస్తున్నావు. ఈ థా అనేది పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి థా అని ఉపయోగిస్తాం లాస్ట్లోని వాక్యానికి చివర. తబ్ తక్ అప్పటి వరకు, క్యా కర్ రహా థా చేస్తూ ఉన్నావు, ఏమి చేస్తూ ఉన్నావు.
తబ్ గానా గాయా థా ఎవరో అడిగారనమాట, పాట పాడావా, అప్పుడు పాట పాడావా అని. అలాగే దాన్ని తబ్ గానా అంటే పాట, గాయా థా పాడావా, అప్పుడు పాట పాడావా అని ప్రశ్నించినట్టు వస్తుందన్నమాట. అప్పుడులోని వేరొక మాట ఉందని అనుకున్నాం కదా, జబ్ అని. ఇప్పుడు జబ్ అనే మాటని వాక్యాల్లో ఏ విధంగా ఉపయోగిస్తారో చూద్దాం. ఈ జబ్ అనే మాట ఒక ప్రశ్నకి జవాబుగా చెప్పడం అన్నమాట. ఇప్పుడు తబ్ దర్వాజా బంద్ కియా అనే ముందు వాక్యాల్లోని మనం నేర్చుకున్నాం కదా, ప్రశ్నించినప్పుడు దానికి జవాబుగా జబ్ దర్వాజా బంద్ కియా, తలుపు మూసినప్పుడు ఏదో జరిగిందనమాట. అది దాని కంటిన్యూషన్ ఉంటుంది తర్వాత. కానీ మనం ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకి అప్పుడు తలుపు మూసావా అని అడిగినప్పుడు తలుపు మూసినప్పుడు అని ఏదో చెప్తున్నాం, ఇంకా ఆ చెప్పేది తర్వాత మనం నేర్చుకుందాం. ఈ జబ్ అనేది ఏ విధంగా ఉపయోగించాలన్న దాని గురించి మాత్రమే ఇప్పుడు మనం చూద్దాం. ఈ జబ్ అనే పదాలు దేంతో అయితే మనం అనుసంధానించి మనం వాక్యాలు తయారు చేస్తున్నామో ఆ వాక్యాలు ఇన్కంప్లీట్ వాక్యాలు అన్నమాట. ఇవి తర్వాత ఈ వాక్యం తర్వాత ఇంకా ఏదో చెప్పవచ్చు మనం, అది తర్వాత నేర్చుకుందాం. జబ్ దర్వాజా బంద్ కియా, తలుపు మూసినప్పుడు, అప్పుడు అంటే జబ్ అంటే అప్పుడు అని వస్తుందన్నమాట. అలాగే జబ్ అప్నా నామ్ బతాయా, జబ్ అంటే అప్పుడు, అప్నా నామ్ బతాయా పేరు చెప్పినప్పుడు అన్నమాట. పేరు చెప్పినప్పుడు, జబ్ అప్నా నామ్ బతాయా నా పేరు చెప్పినప్పుడు ఏదో జరిగింది, అది తర్వాత చెప్పుకోవచ్చు. జబ్ జల్దీ లిఖా థా, తొందరగా రాసినప్పుడు, జబ్ అంటే అప్పుడని అర్థం వస్తుందని తెలుసుకున్నాం కదా. ఈ అప్పుడు అన్నది వెనకాల వస్తుంది. రాసినప్పుడు, చెప్పినప్పుడు, మూసినప్పుడు, నిలబడినప్పుడు, అలాగ అప్పుడు అన్నది అప్పుడు అనేది వెనక వైపున వస్తుంది. జబ్ జల్దీ లిఖా థా, తొందరగా, జల్దీ అంటే తొందరగా, లిఖా అంటే రాసినప్పుడు ఏదో జరిగింది, అది తర్వాత నేర్చుకుందాం. జబ్ ఠీక్ సే ఖడా రహా థా, సరిగ్గా నిలబడినప్పుడు అని వస్తుందన్నమాట. జబ్ తక్ మై వహా థా, నేను అక్కడ ఉన్నంతసేపు, అక్కడ అన్నమాట. జబ్ తక్ వహా, అక్కడ ఉన్నంతసేపు. జబ్ తక్ అంటే అప్పటి వరకు, ఉన్నంతసేపు. మై వహా థా అక్కడ, నేను అక్కడ ఉన్నంతసేపు అని వస్తుంది. జబ్ గానా గాయా థా, పాట పాడినప్పుడు, జబ్ అంటే అప్పుడు, గానా అంటే పాట, గాయా థా పాడినప్పుడు, అప్పుడు అన్నది వెనక్కి వస్తుంది అనమాట. జబ్ అన్నది వెనక వైపున, తెలుగులో వెనక వైపుకి వస్తుంది. జబ్ గానా గాయా థా, పాట పాడినప్పుడు ఏదో జరిగింది, ఆ జరిగిన విషయం తర్వాత మనం నేర్చుకుందాం. ముందు జబ్ అనేది ఏ విధంగా ఉపయోగించాలన్నది తెలుసుకోండి. మాటికి నోటి ద్వారా దీన్ని అంటూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్. ఇక ఎప్పుడు అంటే కబ్ అనే మాట ఉర్దూలో అంటారని తెలుసుకున్నాం కదా. ఈ కబ్ అని మనం ఎప్పుడైనా ఉపయోగించినప్పుడు ఇది ప్రశ్నార్థకంగా వాక్యం ఎండ్ అవుతుందన్నమాట. అంటే దీన్ని ఎప్పుడు మనం ఒక ప్రశ్న అడగడానికి ఉపయోగిస్తాం కబ్ అనే మాటని. కబ్ దర్వాజా బంద్ కియా అంటే ఎప్పుడు తలుపు మూసినావు. కబ్ అంటే ఎప్పుడు, దర్వాజా అంటే తలుపు, బంద్ కియా అని ప్రశ్నార్థకం ధ్వనించాలి. మూసినావు అని అర్థం వస్తుంది. కబ్ అప్నా నామ్ బతాయా, ఎప్పుడు నీ పేరు చెప్పినావు. కబ్ అంటే ఎప్పుడు, అప్నా నామ్ అంటే నీ పేరు, బతాయా అంటే చెప్పినావు. కబ్ జల్దీ లిఖా థా, ఎప్పుడు తొందరగా రాసినావు. కబ్ అంటే ఎప్పుడు, జల్దీ అంటే తొందరగా, లిఖా థా అంటే రాసినావు. కబ్ ఠీక్ సే ఖడా రహా థా, ఎప్పుడు సరిగ్గా నిలబడ్డావు. అంటే టీచర్గానే ఎవరైనానే సరిగ్గా నిలబడమని కేకలు వేసినప్పుడు ఎప్పుడు నిలబడ్డావు నువ్వు అని ప్రశ్నిస్తాం కదా. ఆ ప్రశ్నలోని కబ్ అనే మాటనే కబ్
ఠీక్ సే ఖడా రహా తా, ఎప్పుడు సరిగ్గా నిలబడ్డావు అని జవాబు వస్తుందన్నమాట. దానికి ఆ ప్రశ్నకి జవాబు ఆ తర్వాత చెప్తాడు. కబ్ తక్ వహా థా, ఎప్పటి వరకు అక్కడ ఉన్నావు. మనం ఏదో సామాన్ తీసుకెళ్ళటానికి వెళ్ళాం, చాలాసేపు నిలబడింది కానీ మనకి వాడు సామాను ఇవ్వలేదు. ఎప్పటి వరకు నిలబడ్డావు అని మనం ప్రశ్నిస్తున్నాం అన్నమాట పిల్లాడినైనా ఎవరినైనా ఏదైనా ఎప్పటి వరకు అక్కడ ఉన్నావు అని అడగటానికి మనం ఉపయోగిస్తాం ఈ మాటని. కబ్ తక్ వహా థా, ఎప్పటి వరకు అక్కడ ఉన్నావు. వహా అంటే అక్కడ, థా అంటే ఉన్నావు. కబ్ తక్, తక్ అంటే వరకు, ఎప్పటి వరకు. కబ్ గానా గాయా థా, ఎప్పుడు పాట పాడావు. కబ్ అంటే ఎప్పుడు, గానా అంటే పాట, గాయా అంటే పాడావు, థా అంటే పాడి ఉన్నావు. ఎప్పుడు పాట పాడావు అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు లెసన్ని ముగిద్దాం. మరలా వచ్చే వీడియో వరకు సెలవు. మరి అంతవరకు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ మీకు ఏమన్నా ప్రశ్నలు డౌట్లు ఉంటే తప్పనిసరిగా కామెంట్ రూపంలో అడగండి. అంతవరకు సెలవు. మరి గుడ్ బై ఫ్రెండ్స్.